సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ నాయకులు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు మారుతి ఆధ్వర్యంలో నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలలో 4 గ్యారంటీ పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయని అవి బీఆర్ఎస్ నాయకులకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల పరిధిలోని 7 ఎంపీటీసీలు 15 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, సన్నధాన్యంకు 500 రూపాయల బోనస్ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, రోహిత్ రావు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎవరికైతే గుడిసెలు ఉన్నాయో, పెంకిటిల్లు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి. ఏదైతే ఇప్పుడు మీరు గతంలో చెప్పిర్రు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు కట్టుకోనని చెప్పిర్రు, డబుల్ బెడ్రూమ్లు అక్కడ కలవకుంటలు అక్కడనే మురుస్తున్నాయి, చల్మల్లి ఇక్కడనే మురుస్తున్నాయి. మన మండల్లో గౌరవ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాము. ఇప్పుడు మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పద్మ దేవేందర్ రెడ్డి గారు గతంలో రామాయంపేట ఉమ్మడి మండలం ఉండే నిజాంపేట మండలం కలుపుకొని ఇప్పుడు మీరు తెలంగాణ ఏదైతే ఏర్పడ్డదో, తెలంగాణ నిధులు, నియామకాలు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఏర్పడ్డది. మీరు 6 మండలాలలో మన కాన్స్టిట్యున్సీలో ఏ మండలకు నీళ్లు తెచ్చిండ్రు? కాలడ్డం పెడితే నీళ్లు వారిస్తామని చెప్పిర్రు. ఏ మండల్లో నీళ్లున్నాయి? మేము వస్తాం రా, సిద్ధమా? మీరు ఎవరికి ఇచ్చిర్రు? సిద్ధమా? మీరు ఎంతమందికి రుణమాఫీ చేసిర్రు? 4 విడతలు చేసిండ్రు, 25 వేల చొప్పున. ఎవరికి చేసిర్రు? మీ పార్టీ కార్యకర్తలకు లిస్ట్ ఉన్నది మా దగ్గర, మేము తీసి చూపిస్తాం. కానీ ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో రుణమాఫీ అనేది రైతుకు చూస్తున్నాము. బీఆర్ఎసా, బీజేపీ, టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అని చూస్తలేదు గవర్నమెంట్. అందుకోసానికే నాయకులారా దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మైనంపల్లి గారి ఆధ్వర్యంలో 6 మండలాలలో జెడ్పీటీసీలు, 6 మండలాలలో ఎంపీటీసీలు, 6 మండలాల ఎంపీపీ, ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా నర్సాపూర్ కలుపుకొని ఏదైతే జెడ్పీ చైర్మన్ ఉందో కాంగ్రెస్ పార్టీ జేకేతను వేస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్మన్ అవుతారు. ఏదైతే మైనంపల్లి గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఈ నియోజకవర్గం కొత్త కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వారసుల కుటుంబము వానెక్కప్ చేసినప్పుడు కూడా మేము అందరం ఇక్కడ ఉన్న నాయకులు కూడా మేము ఆమెకు తిరిగినాము, ఆమెతో ఉన్నాము, మైనంపల్లి గారితో కూడా ఉన్నాము. మేము ప్రతి పార్టీలో కూడా మీలాగా మేము విమర్శిస్తలేం. కాబట్టి దయచేసి ఎలా ఉంటుందో ఇప్పుడు గతంలో మా నాయకులు చెప్పారు కాబట్టి ప్రతి మండల్లో కూడా 6 మండలాలు ఆడు జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా మాయే కైసం చేసుకుంటాం. మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో, మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యం నిజాంపేట్ మండల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సమావేశపరిచి అందరి సమక్షంలో ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మొన్న మాట్లాడిరో ఆ నాయకులకు ఒకటే చెప్తున్నాం మేము. ఇప్పుడు రుణమాఫీ కాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇవో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మన మండల్లో ఫస్ట్ విడతల 1791 మందికి రైతులకు రుణమాఫీ అయింది. అలాగే అధికారిక లెక్కల ప్రకారం రెండవ విడత 1213 మందికి, మూడో విడతల 948 మందికి. ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫోటోలు దించుకొని రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి 136 మందికి అయింది. టోటల్గా కలుపుకొని ఓన్లీ మన మండలంలో, నిజాంపేట మండలంలో 4088 మందికి రైతులకు రుణమాఫీ అయింది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అయింది కాకుండా జనవరిలో ప్రకటించే ఏదైతే కొన్ని సబ్జెక్టుల కారణంగా ఆధార్ కార్డులు కానీ ఇంకా వేరే సబ్జెక్టుల వరంగా ఉన్నాయో అందరి రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్తుండ్రు గవర్నమెంట్. అదాని పరంగానే ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకులకు ఒకటి చెప్తున్నాము. గతంలో టీఆర్ఎస్ నాయకులు ఏది కూడా అమలు చేయలేదు అంటున్నారు. కానీ
మీరు ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మీ కార్యకర్తలకే ట్రాక్టర్లు ఇచ్చిర్రు, మీ కార్యకర్తలకే అనటోనికే బీసీ బంద్ ఇచ్చిర్రు, మీ కార్యకర్తలకే దళిత బంద్ ఇచ్చిర్రు, మీ కార్యకర్తలకే ఈ ఇండ్లు అయినా కానీ ఓలైనా కానీ ఆ ఇండ్లు ఇచ్చేటి కూడా మీరే రాసుకుర్రు. కానీ అలాంటిది కాదు. ఇందిరమ్మ పాలన అంటేనే గత 70 సంవత్సరాల నుంచి కూడా గతంలో రాజశేఖర రెడ్డి కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతి ఊళ్ళో కోదాం, ప్రతి ఊళ్ళో కూడా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి కట్టుకున్న వాళ్ళవి. ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ గౌరవ పోగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తుండు, పార్టీలు చూడకండి, ఎవరైతే గరీబులు ఉంటారో ఫస్ట్ ఫేజ్ లో ఏరైతే వాళ్లకు ఇంటిలో ఇల్లు లేదో, ఏదైతే ఏర్పడ్డారో తల్లిదండ్రులతోని అన్నదమ్ములతో ఏర్పడ్డారో లేనిపోని మాట్లాడితే మాత్రం రేపు మంచిగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. అనవసరమైన మాటలు మాట్లాడి మాతోటి మళ్ళీ మీరు ఉల్టా అనిపించుకోకరి. నాయకులు ఎక్కువ ఉంటారు, కార్యకర్తలు ఎక్కువ ఉంటాం. నాయకులు కాన్స్టిట్యూన్సీ నాయకులు వేరే సందర్భంలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి మెదక్ జిల్లాలోనే రేపు వచ్చే జనరల్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాదు అనే మాట హేళనగా మాట్లాడారు. వాళ్ళు ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒక జిల్లా స్థాయి నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు వాళ్ళు ఏమనుకోవాలంటే మేమేంది, మా పార్టీ ఏంది, మా పార్టీలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని లొసుగులు ఉన్నాయి, మేము కరెక్ట్ ఉన్నామా లేదా అనే ఆలోచన ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోటి ముందుకు వచ్చింది. 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి. ఇంకా 2 గ్యారంటీలు రేపు అమలు జరుగుతున్నాయి. మేము వాళ్ళ లెక్క టీఆర్ఎస్ లెక్క 100 హామీలు ఇచ్చి 10 సంవత్సరాలలో 10 హామీలు కూడా నెరవేర్చని పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పినట్టు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడుతుంది. అదేదో మేము వాళ్ళని విమర్శించడం కాదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు రాజకీయంగా మాట్లాడాలి. ఇప్పుడు ఫంక్షన్ల కాడికి పోయో, పెళ్లిళ్ళ కాడికి పోయో, మామూలు మీటింగ్లలో పోయి ఏదో ఏలన చేసినట్టు మాట్లాడు. అది వాళ్ళకు జిల్లా స్థాయి నాయకులు కాబట్టి వాళ్ళకి తగది, అది బాగుండదు. ఏదున్నా రాజకీయంగా మాట్లాడాలి. మన స్థాయిని మరిచి ఎవరం కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళం కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఫస్ట్ ఏంటంటే మేమేంది, మా పొజిషన్ ఏంది, మీ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎన్ని ముసలాలు ఉన్నాయి, ఎంతమంది నువ్వు ఇటు వస్తే వాళ్ళు అటు పోతురు, వాళ్ళు అటు వస్తే ఇటు పోతురు. ఇప్పుడు మీ గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నాము, మా గురించి మీరు అలా మాట్లాడరు కాబట్టి మాట్లాడుతున్నాం. నువ్వు వచ్చిపోయి నువ్వు అటు వచ్చి ఆడున్నావు అంటే పెళ్లి కాడుంటే వాళ్ళు ఇంకో ఉన్నారు, వాళ్ళు వచ్చి పెళ్లి కాడుంటే నువ్వు ఇంకో నువ్వు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ లొసుగులన్నీ మీ దగ్గర పెట్టుకొని మా పార్టీ మీద మేము సాఫ్గా మెయింటైన్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మనంపల్లి నాయకత్వంలో ఎక్కడ కూడా పొరపాట్లు జరిగాయి. ఎక్కడ కూడా ఈ పైరోగులకు, ఈ డూప్లికేట్ ఇవన్నిటికీ మాకు సహకరించేటోళ్ళు లేరు. మేము అటువంటి పనులు చేస్తే మా నాయకులు కూడా సహకరించరు. మైనంపల్లి అనేటువంటి మొదటి నుంచి మొనార్కు. ఇలా మెదక్ జిల్లాకు మైనంపల్లి కొత్త కాదు. 20 సంవత్సరాల ముందు కొట్లాడి సేవలు చేసి ఆ రోజులలో 2 సార్లు ఎమ్మెల్యే అయినోడు. దాన్ని మాట్లాడే భాష ఎలాంటిది కానీ టీఆర్ఎస్ లో డిపాజిట్ ఆయనకు రాదు, మాకు కాదు. మాట్లాడే భాష ఆయన దగ్గరుండి మాట్లాడుకోమని, ఆయన పెద్ద మనిషి. ఆ పూర్తి మేము మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.